హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాగ్స్ అండి. నేను చెప్తున్నాను కదా గంగమ్మ తల్లి జాతర అనేసి. గంగమ్మ తల్లి జాతరకు వచ్చేసి ఇలా అమ్మవారి బొమ్మను వేస్తున్నారండి. చూడండి, తొలితైన ఇలా కుంకుమ వేసి ఫస్ట్ ముక్కునే స్టార్ట్ చేస్తున్నారు. అమ్మవారికి ఓం అని రాసి ఆమెను ముక్కు స్టార్ట్ చేసి మిగతాదంతా మళ్ళీ వేస్తున్నారండి. అసలు ఎంత టైం పట్టిందంటే అసలు నైట్ 9:30 నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ వచ్చేసి 3 o'clock అయిపోయిందండి. 3 o'clock అయిపోయింది. అసలు చాలా టైం పట్టేసిందండి. నాకు ఓపిక ఉన్నంత వరకు వీడియో తీశాను. ఎంత ఓపికగా వేస్తున్నారంటే అంత ఓపికగా వేశారండి. ఈ ఓపికకే మెచ్చుకోవచ్చు అసలు వాళ్ళని. చాలా నీట్గా వేస్తున్నారు బొమ్మని. మనకు తెలిసినంత వరకు ఇలా మాకైతే ఉంది ఈ ఆచారం. జాతరకి అమ్మవారి దగ్గర ఇలా బొమ్మ వేసి, సో మీకు ఉందో లేదో ఒకసారి నాకు తెలీదు, కామెంట్ చేయండి. చూడండి, మళ్ళీ ఇంకొక అన్న వచ్చి హెల్ప్ చేస్తారు రంగులు వేయడానికి. చేతులు కాళ్ళు చాలా టైం పట్టిందండి. మధ్యలో కథ కూడా చెప్తున్నారు. నేను వీడియో పెట్టాను కదా, ఆ కథ చెప్తూ బొమ్మ వేస్తున్నారు. ఈ బొమ్మ వేసేటప్పటికి మళ్ళీ గంగలమ్మని తిప్పుకోరాపోండి, ఈ లోపల మాకు పని అయిపోతుంది అని చెప్పారు. అందుకని నేను ఎక్కువసేపు తీయలేకపోయాను. మళ్ళీ గంగలమ్మ ఇంటికి వస్తుంది కదా, తొలి పూజ మాదే. దాంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను తీసుకున్నంత వరకు తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి నేను వీడియో తీసుకున్నానండి. చూడండి ఒకసారి, చాలా నీట్గా వేశారు. ఎంత బాగా కుదిరిందో బొమ్మ అసలు అమ్మవారిది. నిజంగా అంత బాగా కుదిరింది. వాళ్ళు ఇంత దూరం అనేసి దారంతో కొలత పెట్టుకొని మళ్ళీ మనకు కావాల్సినంత వరకు ఇలా రంగు చల్లుకొని వేశారండి ముగ్గు. చాలా బాగా కుదిరింది వాళ్ళకు కూడా. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి చూడండి మీరే ఫ్రెండ్స్. బొమ్మనైతే ఇలా తయారు చేస్తున్నారండి. అసలు మాకు టైమే లేదు. అసలు నైట్ అంతా గుడి కట్టేశారు. మళ్ళీ గుడి కట్టే వీడియో నేను తీయలేకపోయాను. చుట్టూరు వేప మండలు పెట్టారు. మళ్ళీ పోతల రాజు వచ్చేసి ఇంటి దగ్గరకు రావడం, ఇలా మాకు ఈ పనులు ఉండడంతో నేను ఎక్కువ ఫుల్ వీడియో తీయలేకపోయాను. చాలా లేట్ అయిపోయిందండి. వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది అనుకున్నాను. కానీ చూడండి అసలు బొమ్మ అంత బాగా తయారు చేశారు. అయిపోయిన తర్వాత నేను వచ్చి ఇలా తీసుకున్నానండి వీడియో. చూసారా, మళ్ళీ దీనిపైన బొరుగులు అవి చల్లి 4 దిక్కులు 5 దిక్కులో వాళ్ళకు కొబ్బరి చిప్ప అవి పెట్టున్నారు. చూడండి అసలు అంతా బయట తొక్కకుండా మళ్ళీ అంతా చుట్టూరు కట్టెనలాగా కట్టేశారు తాడుతో, అసలు రాకూడదు అని అనేసి. చూడండి ఒకసారి. దాని తర్వాత ఇప్పుడు మనం బలి తిప్పి మనం అమ్మవారికి ఇలా దున్నపోతుని నరికి మళ్ళీ మనం పూజ చేసుకుంటాం కదా, అప్పటికి లాస్ట్ అయిపోతుందండి. అప్పటి వరకు బొమ్మను ఎవ్వరు తగలకూడదు. అలా చూసారా ఎంత బాగా కుదిరిందో ఈ బొమ్మ. అసలు చాలా బాగా నచ్చిందండి నాకైతే. వాళ్ళ ఓపికకైతే చాలా వరకు మెచ్చుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చాలామంది ఎవ్వరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారే కానీ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.